ఏంటి? కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? బైబిల్లో ఏమైనా చెప్పిందా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలని? చెప్పలేదు. కానీ ఎందుకు అలవాటు అయింది కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం? మన కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తే ముందేం వస్తుందో వెనకేం వస్తుందో ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఏది ప్రార్థన చేయాలో అది మర్చిపోయి చూడడంలో ఉండిపోతాం. కాబట్టి కళ్ళు మూసుకుని ఒక అదుపు పెట్టుకోవడానికి ప్రార్థన చేస్తాం. ఇది ఒక ఎత్తు అయితే, ఒకవేళ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్ర వచ్చిందనుకో అప్పుడు ఏం చేయాలి? కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం కూడా రావాలి. కళ్ళు తెలిసి కూడా ప్రార్థన చేయడం రావాలి. మీరు కళ్ళు మూసుకుని కూడా పాటలే పాడుతున్నారు. ప్రార్థన వరకే కాదు, పాటలు కూడా కళ్ళు మూసి పాడుతున్నారు. కళ్ళు ఎక్కువగా మూసుకుని ఉంటే నిద్రకి మత్తుకి అవకాశం ఎక్కువ ఇస్తారు. ఒకవేళ కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కువ నిద్ర వస్తున్నట్టు ఉంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం నేర్చుకోండి. కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తే దేవుడేం కళ్ళు పీకిడు, కళ్ళు ఏం పోవు. కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేయడం, ఎకర తెచ్చుకోవడం, ఏది చూసినా ఎలాగున్నా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. సరే, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త నుంచి మనం నేర్చుకుంటున్నాము 11వ అధ్యాయము 28వ మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి. ఎక్కడికో వెళ్ళమనలేదు. ప్రయాసపడుతున్న వారి గురించి, భారం మోస్తున్న వారికి ఎక్కడికో వెళ్ళిపోండి అనలేదు. ఎక్కడికో వెళ్తే మీ ప్రయాస పోద్ది, ఎక్కడికి వెళ్తే మీ భారం పోద్ది, అంత దూరం వెళ్తే అవుతుంది, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అనలే. ప్రయాసపడి భారం మోస్తున్న వారారా నా దగ్గరికి రండి అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. రైట్, చాలండి. ఇక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు పిలుపునిచ్చాడు. ప్రతి మనిషికి, ప్రతి మానవ జాతికి ఒక పిలుపిచ్చాడు. ప్రయాసపడుతున్న వారి గురించి, భారం మోస్తున్న వారి గురించి. ఆ 28లో రాసిన మాటకి మీరు ఒకవేళ ఆ పై వచనాల్లో కనుక చూస్తే, 20 వచనాల నుంచి కిందకి అలా చూస్తే సంబంధం లేనట్టు ఉంటుంది. 20 వచనం ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 20 వచనం నుంచి ఏమో మాట్లాడుతున్న అంశం వేరు, కిందకు వచ్చి మళ్ళీ 28 మాట్లాడుతున్న అంశం వేరు. సడన్గా కలిపి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడిన విషయాలు ఏంటంటే, యేసు ప్రభు పై వచనాల్లో ఎంత అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా జనం ఎవరు వాటి విషయాల్లో నమ్మట్లేదు. ఈయనే ప్రభు, ఈయనే దేవుడు అనే విషయాలు నమ్మకుండా వారి సొంత దేవుళ్ళు, దేవతలు వాళ్ళు తయారు చేసుకుని నమ్మడానికి ప్రారంభిస్తున్నారు తప్ప యేసు ప్రభు వైపు రావట్లేదు. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినా అది పట్టించుకోవట్లేదు. యేసు ప్రభు ఎన్ని వాక్యాలు చెప్పినా అది పట్టించుకోవట్లేదు. వారి సొంత దేవుడు వారి చేతులతో తయారు చేసుకుని అవి నమ్మడం ప్రారంభిస్తూ వాటి యందు పాపంలో ఉంటూ ఆ పాపం భారం వారి మీద ఉన్నప్పుడు తర్వాత మాట్లాడిన మాట ఇది 28లో. ముందు వచనాల్లో అంతా ఉన్న జనం ఏంటంటే యేసు ప్రభువుని కాక ఇంకా అన్య నమ్ముతూ వారి జీవితంలో పాపాలు ఎక్కువ పెట్టుకుంటూ, వారి జీవితంలో కష్టాలు ఎక్కువ, ఆ పాపం వల్ల కష్టాలు ఎక్కువ పెట్టుకుంటూ వారి గురించి మాట్లాడుతున్న పదం అది 28లో మాట. ఇప్పుడు పాపం చేస్తున్నా, భారాలు మోస్తున్నా, కష్టాలు తెచ్చుకుంటున్న వ్యక్తుల దగ్గరికి వచ్చి ఆ 28లో మాట్లాడుతున్నాడు. ప్రయాస పడుతున్నారు వారు, భారం మోస్తున్నారు వారు, అలాంటి వాళ్ళు సమస్తం ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ రమ్మన్నాడు. ఇప్పుడు దేవుడు అంటే తెలియని వారు, దేవుడు అంటే నమ్మని వారు, దేవుడు అంటే ఎవరు తెలియక, నమ్మక, విశ్వసించక, శ్రమలు కష్టాలు తెచ్చుకుంటూ శ్రమల్లో కష్టాల్లో ఉంటున్న వారందరినీ రమ్మన్నాడు. అది దుఃఖపడుతూ ఆయన పిలిచిన మాట. రైట్, ఇక్కడ 28లో మాట్లాడుతున్నాడు. మరొక చదవండి. అది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా అని చెప్పాడు. ఎవరిని? క్రైస్తవులను పెళ్ళలేదు, ముస్లింని పెళ్ళలేదు, మొత్తం మనిషి జాతి మొత్తాన్ని ఆ పిలుపునిచ్చాడు. అలాంటి విషయాల్లో ఎవరైతే ప్రయాసపడి భారం వస్తున్నారో వారందరూ రండి. పోయిన వారం మనం నేర్చిన విషయాల్లో దేవుడు ఏ ఉద్దేశం మీద పిలిచాడో, ఎలాంటి ఉద్దేశం కలిగి పిలిచాడో, ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాంటి ఉద్దేశంతో బయటికి రప్పించాడో అనే విషయాలు మనం నేర్చుకున్నాం. వారిని బయటికి రప్పించడానికి కారణం దేవుడైన యెహోవాని వారు ఆరాధించాలి అనే ఉద్దేశం దేవుడు. వారిని అందరినీ ఒక క్షేమమైన ప్రదేశంలో తీసుకొచ్చి పాలు తేనె ప్రవహించే స్థితిలో పెట్టుకుని, మంచి స్థానంలో పెట్టుకుని వారిని పరిశుద్ధులుగా చేస్తూ వారికి దేవుడు అయ్యి ఉండాలి, దేవుడు వారికి తోడుగా ఉండాలి అనే విషయాల్ని నేర్పించడం కోసం, తెలియపరచడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన పని అది. రైట్, ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ వరకు పోయిన వారం ఏం చెప్పినామో గుర్తుంది.
దేవుడు పిలవడానికి కారణం, దేవుడు వెనక్కి రప్పొచ్చిన కారణం, దేవుడు వారికి దగ్గర అవ్వడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. దూరంగా ఉన్న జనము, దేవుడికి దూరంగా ఉన్న బ్రతుకుతున్న జనంకి దేవుడు దగ్గరయ్యి అన్నీ సమకూర్చి రక్షించి పరిశుద్ధి ఇచ్చి దేవుడు వారికి దగ్గరగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ దాంట్లో కూడా లేని స్థితి ఈ బైబిల్లో ఉంటుంది. దేవుడు మనుషులకి దగ్గర అవ్వడం, దేవుడే మనిషిగా దగ్గర అవ్వడం. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఇంకా ఆ దూరం పెరుగుతుందని దేవుడే యేసు ప్రభువు కింద మానవ రూపం ధరించి మనుషులకి దగ్గర అవ్వాలి ఇంకా అనే ఉద్దేశం కలిగి ఉండి ప్రజల్ని ఏర్పాటు చేసుకుని, శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని మొత్తం అంతా దగ్గరికి ఉండాలి. దేవుడు మనుషులు దూరం ఉండడానికి వీలేదు. దేవుడు మనుషులు కలిసి మెలిసి ఉండాలి, దగ్గరకు ఉండాలి, ఒక సంబంధం ఏర్పడాలనే ప్రయాసపడుతూ ఆయన చేస్తున్న పని. ఇక్కడి వరకు మనం నేర్చుకున్నాము. కొంచెం నేను ముందుకెళ్తాను. ఈ పోయిన వారం చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఈరోజు మాట్లాడే విషయాలు నేను మాట్లాడతాను. నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా అమ్మగారు మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి వచ్చిన తర్వాత మా అమ్మగారు, ఒరే తేనె అమ్మడంకి వచ్చారు, కొన్నానరా నేను, శుద్ధ తేనె, అది ప్యూర్, అది ఇలా పట్టి ఇలా తీసిన తేనె అని చెప్పారు. నాకు ఆ తేనె చూడగానే డౌట్ వచ్చింది. ముందు మన ఇంటికి ఎవడన్నా వచ్చాడా ఒకడు అన్నాను. తేనె పట్టేవాడు వచ్చాడరా అన్నాడు. ఆడొచ్చి, అమ్మ మీ వెనక అపార్ట్మెంట్లో తేనె పట్టు పట్టింది, తీస్తున్నాము, 1 గంట వరకు తలుపులు తీయొద్దు అన్నాడా. అవునరా అన్నాడరా, నీకెళ్ళి తెలుసు అన్నాడు. ఈ తేనె అమ్మే ఈ లోకల్లో ఈ క్యాన్లు పట్టుకుని, డబ్బాలు పట్టుకుని, డ్రమ్ములు పట్టుకుని దాంట్లో ఆ తేనె పట్టుకుని కొన్ని తేనె తీగలు దాంట్లో వేసి ఒరిజినల్ స్వచ్ఛమైన తేనె ఇప్పుడే పట్టి తీస్తున్నామని రోడ్ సైడ్లో చాలామంది కనిపిస్తారు. ఆంధ్ర సైడ్లో, ఇక్కడ ఉన్నారో తెలియదు కానీ రోడ్ సైడ్ని ఎక్కువ ఆంధ్ర సైడ్లో కనిపిస్తారు. క్యాన్లు పట్టుకుని తేనె పట్లు దాంట్లో తేనె తీగలు కూడా వేసి చంపి వేస్తారు దాంట్లో. ఈ సిటీస్లో చేసే పని ఏంటంటే వారు వచ్చి ముందుగా ఒక వీధి ఎంచుకుని ముందు రోజు చూసుకుంటారు. ఆ వీధి ఎంచుకుని ఆ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు తలుపు కొట్టి, అమ్మ మీ వెనకాల ఉన్న అపార్ట్మెంట్లో తేనె పట్టు పెద్దది పట్టింది, మేము ఆ తేనె పట్టుకి కింద పొగపెట్టి చేస్తున్నాము, మీరు 1 గంట వరకు తలుపులు తీయద్దు అని చెప్తారు. వాళ్ళు వచ్చి అమ్మో అనుకుని ముందు మా వాళ్ళందరూ వేసేస్తారు, సిటీలో తలుపులు వేసేస్తారు, ఎక్కడ తేనె తీగలు వచ్చేస్తాయని. 1 గంట అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు. వాళ్ళు వచ్చి క్యాన్లు పట్టుకుని అప్పుడు వస్తారు. తేనె తీసేమో ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ పనిచేసేమో, ఇంకా కొంచెం మిగిలింది ముందే మమ్మల్ని పట్టుకెళ్ళమన్నారు, మీరేం కొనుక్కుంటారా అంటాడు. అనిన తర్వాత ముందేం చెప్పాడు, తేనె తీస్తున్నాం, తలుపులు తీయద్దు. మైండ్లో ఉంటుంది కదా జనంకి. ఆ తేగానే ఆ తేనె తెచ్చేయడానికి ఎంత అనగానే ఒక రేట్ చెప్తాడు, కళ్ళు తిరిగిపోతాయి మనకు ఆ రేట్. అలా నెమ్మది తగ్గించుకుంటూ వచ్చి 1/2 కిలో 400 రూపాయలు 500 రూపాయలకి అంట కడతాడు. వాస్తవానికి అది ఒరిజినల్ తేనె కాదు, బెల్లం పాకమే. బెల్లం పాకం వల్ల కొంచెం తులసి రసాలు వేస్తారు, అంటే ఆ వాసన రావడం కోసం తులసి రసాన్ని బెల్లం పాకానే చేస్తారు. ఇప్పుడు ముందుగా ఒక మాట వేసాడు కదా, మాట వేసిన తర్వాత క్యాన్లు పట్టుకుని ఆ ఉట్టు పట్టుకుని వచ్చిన తర్వాత ఆ తేనె తీగలతో వచ్చింది చూడగానే స్వచ్ఛమైనది అనిపిస్తుంది. తెలియకపోతే కొనేస్తారు, మోసపోతారు. ఇది ఒరిజినల్ తేనె కాదని కొన్ని చూసి చూపించి రుజువు చూపించాను. అది 2వ రోజు 3వ రోజుకి గడ్డకట్టింది. అది తేనె బెల్లం పాకం గడ్డకట్టేసింది. ఇప్పుడు తేనె చూడడానికి స్వచ్ఛంగా ఉంది. ఏదో చెప్తాడు, చక్కగా నమ్మేసి కొనేసి నాకి చూడమంటాడు. పేపర్ మీద వేసి చూపిస్తాడు, ఒక నోటు మీద వేసి చూపిస్తాడు, అగ్గిపోల మీద ముచ్చు, అన్ని డ్రామాలే. కొనేవారు మనం సింథటిక్స్ కలుపుతారు, అంటే సింథటిక్ షుగర్స్ అంటారు, వాటిని కలుపుతారు. అవి కలిపితే ఆ తేనె టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు తెలియకపోతే స్వచ్ఛమైన తేనేదో డూప్లికేట్ తేనేదో అలా ఎవరు తెలియదు. చూడడానికి 2 ఒకలాగే ఉంటాయి. మా అమ్మగారు కొనిసిన తర్వాత అది కాదు అని తెలిసిన తర్వాత ఉండి సార్ రాని చెప్తాను, ఇంకెందుకు వస్తాడు, ఇంకోసారి వస్తాడు ఎవడన్నా తెలిసిన తర్వాత రాడు, నీకు కనపడ్డు వదిలే అని చెప్పాను. స్వచ్ఛమైనది ఒరిజినల్ తేనెకి డూప్లికేట్ తేనెకి తేడా ఏమీ కనపడడానికి తెలీదు, నాయకినా తెలీదు. దానికి కొన్ని టెస్టులు ఉంటాయి, అవి చేస్తే తప్ప తెలియదు. ఇప్పుడు ఈ సంఘటన అలాగే గుర్తుపెట్టుకోండి. ఒక నిజమైన డాక్టర్ దగ్గరికి, నిజమైన డాక్టర్, స్వచ్ఛమైన డాక్టర్, మంచి డాక్టర్, అనుభవం ఉన్న డాక్టర్, ఆ డాక్టర్ గారి దగ్గరికి మీరు కనుక ఎప్పుడైనా వెళ్తే, మీ ఫ్యామిలీ డాక్టర్ కింద చేసుకుంటే, బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు మందులు రాసిస్తూ ఉంటారు. ఇది వాడండి, ఈ షుగర్కి, ఈ బీపీకి ఇది వాడండి అని ఇస్తూ ఉంటారు.
మంచి డాక్టర్ ఏం చేస్తాడంటే ప్రతి 6 నెలలకి మందులు మార్చాలి. ప్రతి 6 నెలలకి మెడిసిన్ చేంజ్ చేసేయాలి. మెడిసిన్ మార్చాలంటే, మందులు మార్చాలంటే వేరే కొత్త మందులు కాదు, కంపెనీలు మార్చాలి. ముందు ఏ కంపెనీ ఇస్తున్నారో ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీది ఇవ్వాలి. మంచి డాక్టర్ అయితే అలవాటు అయిపోయినట్టు తెలియని డాక్టర్ అనుకోండి, ఏదో కొట్టేస్తాడు. అలాగా మంచి డాక్టర్ ఏం చేసే పని ఏంటంటే ప్రతి 6 నెలలకి ట్యాబ్లెట్లు మార్చాలి. కొన్నిసార్లు మీరు షాప్లో ఇది పోయినసార్లా లేదే, ముందు కొంటున్నట్లు లేదే అని అంటారు. దానికి కారణం అంటే మీకు చెప్పరు, మందులు మారుస్తారు. అది లేదా పాత కంపెనీ డాక్టర్ గారు ఇదే రాశారమ్మా అని చెప్తారు. మందులు కంపెనీ మారుస్తారు. మార్చడానికి కారణం ఏంటంటే 6 నెలలు ఒకే కంపెనీ ట్యాబ్లెట్లు వాడితే 6 నెలలు ఒకే కంపెనీ ట్యాబ్లెట్లు వాడితే మీ శరీరానికి అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ మందు పనిచేయదు. మీరు వేసినా అలా కూర్చుంటుంది తప్ప ఆ మందు పనిచేసిన తీవ్రతలో పనిచేయదు. అలవాటు అయిపోయి ఒకే కంపెనీది అలవాటు. కంపెనీ మారిందనుకోండి, మరలా కొత్త మెడిసిన్ ఇది వచ్చిందని శరీరం గుర్తించి దాని ప్రభావం, పనితీరు మారుతుంది. అందుకు ప్రతి 6 నెలలకి డాక్టర్లు మారుస్తారు. మార్చకపోతే మాత్రం ట్యాబ్లెట్ మీకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోవడం వల్ల శరీరంలో పనిచేయాల్సిన తీరులో అది పనిచేయదు. ఇప్పుడు తలనొప్పి వస్తుంది కదా, ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసాం అనుకోండి, మీరు ట్యాబ్లెట్ వేసినా తగ్గదు. తలనొప్పి వచ్చినా కొన్నిసార్లు ఆగిన తర్వాత అప్పుడప్పుడు వాడితేనే తగ్గుద్ది. కొబ్బరి బొండ నీళ్ళు ప్రతిరోజు ఉన్నాయి కదా అని తాగేస్తాం అనుకోండి, మీకు నీరసం వచ్చినప్పుడు తాగితే అది పనిచేయదు. అది చెట్టు ఉంది కదా అని చెప్పి కొట్టుకుని తాగేస్తా ఉంటే రోజును మీకు ఎప్పుడైతే నీరసం ఉంటుందో అప్పుడు కొబ్బరి బొండ నీళ్ళు తాగండి, మీకు ఏం అనిపించదు, ఎనర్జీ రాదు. ఏ టైంలో తాగాలో ఆ టైంలో తాగితే వస్తుంది. మీరు అలా తాగుతున్నకో శరీరానికి అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోద్ది. 2 మాటలు చెప్పాను, 2 అంశాలు చెప్పాను. ఒకటి, ఒరిజినల్ ఏంటో డూప్లికేట్ ఏంటో మనకు తెలీదు, నిజమేంటో అబద్ధం ఏంటో తెలీదు, 2 ఒకలాగే ఉంటాయి. రెండోది అలవాటు. ఇప్పుడు మరలా పాత్రను చూద్దాం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. కారణం ఏంటి? ఆయన స్తుతించాలని, ఆరాధించాలని పిలిపించాడు. ఆయన ప్రజలందరికీ పాలు తేనె ప్రవహించే ప్రాంతంలో పెట్టి పరిశుద్ధులుగా చేసి వారికి నేను దేవుణ్ణి అని రుజువు పరుచుకోవడం కోసం చేసే ప్రయత్నం. దేవుడు మనిషికి దగ్గర అయ్యే ప్రయత్నము చేశాడు. ఇప్పుడు చెప్పిన 2 సంఘటనలు కూడా దీంట్లో కలుపుదాం. ఒకటి, నిజమేంటో అబద్ధం ఏంటో తెలీదు. రెండోది ఏంటి? ట్యాబ్లెట్. అలవాటు. నిజమేంటో అబద్ధం ఏంటో తెలీదు, అలవాటు అయిపోతుంది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు జనాన్ని తీసుకొచ్చాడు, ఆయన్ని ఆరాధించాలని, స్తుతించాలని అన్నీ సమకూర్చాడు, పరిశుద్ధులుగా చేసి దేవుడు మనిషికి దగ్గర అవ్వాలనే ప్రయత్నము చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు దేవుడు. అయితే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, నిజమేంటో అబద్ధం ఏంటో రెండిటికి తేడా తెలియదు సరిగ్గా. ఇంకోటి, అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలు శ్రద్ధగా దేవుడు ఏ ప్రయాస అయితే పడి మనుషులకి దగ్గరగా అవ్వాలనుకుంటున్నాడో అదే ప్రయాసపడి మనం దేవుడికి దగ్గరగా అవ్వాలని ప్రయత్నిస్తున్నామా లేదా? నేను మళ్ళీ చెప్తాను. దేవుడు మనుషులకి దగ్గరగా అవ్వాలని, దగ్గర ఉండాలని, ఒక సంబంధం కలుపుకోవాలని దేవుడు పడుతున్న ప్రయాస, మనము దేవుడికి దగ్గరికి అవ్వాలనే ప్రయాస ఉందా లేదా? పడుతున్నామా లేదా? ఆ ప్రయాస ఉంటుందా లేదా? ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైనా ఏదైనా చర్చిలోకి వెళ్ళిపోతే, చర్చిలో కూర్చుని పోతే, వాక్యం వినేస్తే, ఒకవేళ వాక్యం వినే పరిస్థితి లేకపోయినా ఫోన్లో వినేసినా మనకు అవసరం తీరిపోద్ది. ఇప్పుడు హైందవులు ఉన్నారు కొందరు, వారు తిరుపతి వెళ్ళాలనుకున్నారు అనుకుందాం. తిరుపతి వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోగలుగుతారా, ప్రయాసపడి వెళ్తారా? డౌట్ లేదు కదా, ఈజీగా వెళ్ళడం కావదు. టికెట్లు దొరకాలి, అక్కడ టికెట్ దొరకాలి, అక్కడ లైన్లో కొన్ని గంటలు నిలబడాలి. వారు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్రయాసపడుతున్నారు. మనం ఏమైనా పడుతున్నావా? వాళ్ళతో పోలిస్తే మనం ఏం పడుతున్నావా? ఏమీ లేదు. కనీసం వారు శరీరాన్ని నలకొట్టుకుని వారు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నారు. మనకేమైనా ఉందా అలాంటిది? ఏ ప్రయాస లేదు. చక్కగా నిదానంగా తిని తాగి మాట్లాడుకుంటూ హాయిగా వచ్చి కూర్చోవచ్చు. ఏ ప్రయాస లేదు. దేవుడేమో మన దగ్గర రావడం కోసం ప్రయాసపడుతున్నాడు, చాలా ప్రయాసపడుతున్నాడు దేవుడి దగ్గర రావడానికి.
యెర్మీయా గ్రంథంకి వద్దాం ఒకసారి. ఇప్పుడు యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము, యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ మాట 14వ మాట. యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 13, 14. అందరు తీయండి ఒకసారి. ఒకసారి తీసారా? రైట్, చదవండి. మీరు నన్ను వెతకిన ఎడల, ఏంటది? మళ్ళీ ఒక డిగ్రీ మార్చి చూడండి. మీరు నన్ను వెతకిన ఎడల, అక్కడ ఆగాడు. ఎలా వెతకాలంట? పూర్ణ మనసుతో వెతకాలంట. మళ్ళీ ఇంకేదో మార్చి చూడండి. ఇక్కడ వెతకడం, పూర్ణ మనసుతో వెతకడం, నన్ను గురించి విచారణ చేయడం. మీరు నన్ను కనుక్కుంటారు అంటే దొరుకుతాడు. యేసు ప్రభువుని, తండ్రిని, దేవుడిని వెతకాలంటే ఇప్పుడు చదవండి మళ్ళీ. ఇప్పుడు చూడండి, వెతికితే దొరుకుతుంది అనే పదం అనలేదు. వెతికితే ఎలా ఎతకాలి? పూర్ణ మనసుతో ఎతకాలి. ఆయన గురించి విచారణ చెయ్యాలి. మీరు నన్ను, అప్పుడు దేవుడు దొరుకుతాడంట. దేవుడిని ఎతకాలంటే పూర్ణ మనసుతో ఎతకాలి, విచారణ చేయాలి. వెతకాలి, పూర్ణ మనసుతో వెతకాలి, విచారణ కూడా చేయాలి. అప్పుడు దొరుకుతాను. నిజంగా అంత కష్టపడుతూ దొరికాడు మనకి. బైబిల్ చెప్తుంది ఆయన ఎతకాలి, పూర్ణ మనసుతో ఎతకాలి, విచారణ చెయ్యాలి. అంత ప్రయాసపడితే దొరికాడా? అంత కష్టపడితే దొరికాడా? పూర్ణ హృదయంతో వెతకాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చాం అనుకుందాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాం. సార్, మా కొడుకు తప్పిపోయాడు, కనపట్లేదు. మా పిల్ల తప్పిపోయాడు, కనపట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారనుకుందాం. కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటారు. ఏమంటారు రిప్లై? మీరు వెళ్ళండి, మేము వెతుకుతాం అంటారు. ఇప్పుడు పోలీసు డ్యూటీ రాసిన తర్వాత వెతకడం. ఉదయం కంప్లైంట్ ఇచ్చారనుకోండి, సాయంత్రం ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆయన ఇంటికి వెళ్తాడా, రాత్రంతా వెతుకుతాడా? వెళ్ళిపోతాడు. మరలా పొద్దున వస్తాడు, మరలా పొద్దున్న టీం పంపిస్తాడు, వెతకడం ప్రారంభిస్తాడు. మళ్ళీ సాయంత్రం అయింది, మరలా వెతుకుతాడు. అయిపోయింది. ఒంట్లో బాగోక లీవ్ పెట్టేశాడు. సిఏ గారు, ఎస్ఐ గారు లీవ్ పెట్టేశారు. మీరు వచ్చి మా ఓడి కేసు ఏదంటే సిఏ గారు లేరు అని చెప్తారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి పోలీసోడు వెతుకుతాడు. ఇప్పుడు పోలీసోడు కొడుకే తప్పిపోయాడు. ఇప్పుడు ఎలా వెతుకుతాడు? అడుగుతున్నా, ఎలా వెతుకుతాడు? ఇప్పుడు వెతికి తీరు మారదా? పొద్దున్న రాత్రి నిద్ర లేకుండా వెతుకుతాడు. ఫస్ట్ ఎతికిన దానికి సెకండ్ ఎతికిన దానికి తేడా ఏంటి? ఫస్ట్ వెతికాడు, సెకండ్ వెతికాడు. ఫస్ట్ ఎతికిన దానికి సెకండ్ ఎతికిన తేడా ఏంటి? ఫస్ట్ ఏం చేశాడంటే తన ఉద్యోగం, తన ధర్మం, తన ఉద్యోగ రీత్యా ఆ పని చేయాలి. మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆ ఉద్యోగం చెయ్యాలి తను. రెండోసారి ఉద్యోగం కాదు, హృదయం లోపల నుంచి వచ్చినది. ఇప్పుడు ఎలా ఎతుకుతున్నాం? నేను మళ్ళీ కొంచెం వెనక్కి వస్తాను. తేనె ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు. రెండోది అలవాటు అయిపోద్ది. ఇప్పుడు మన దేవుణ్ణి వెతికే పద్ధతులు ఒరిజినలా డూప్లికేటా? మన దేవుణ్ణి వెతికే పద్ధతి అలవాటు అయిపోయిందా, అలవాటు అవ్వలేదా? కొంచెం ముందుకు వస్తాను. ఇక ఇప్పుడు ఆ వెతికే ప్రయత్నంలో ఆ పోలీసుడు హృదయపూర్వకంగా ఎత్తాడు. మన పిల్లలు తప్పిపోతే ఆ హృదయం ఉండదు వాడికి. అయ్యో తప్పారంటే ఎతుకుదాము, వాస్తవానికి డ్యూటీ మాత్రమే చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఒక 5 రూపాయల బిల్ల పడిపోయింది, 5 రూపాయల బిల్ల కనపట్లే, 5 రూపీస్ 5 రూపాయల బిల్ల కనపట్లేదు. రోజంతా ఎతికే వాళ్ళు ఉంటారా 5 రూపాయల కోసం? 500 కనపడపోతే మొత్తం జల్లి పెట్టారు. దుప్పట్లు, గిప్పట్లు, తావళ్ళు, గేవళ్ళు అన్నీ ఇక్కడే పెట్టాను. మీరేం తీసారా? నువ్వు తీసావా? ఎన్ని ఎంక్వైరీ లేస్తాం. 5 రూపాయల దగ్గర మీ హృదయం ఉండదు. చూడండి, విలువ లేదు కదా. 500 దగ్గర ఇంకొక 0 యాడ్ అవుతే, ఇంకో 2 0 యాడ్ అవుతాయి. 0 యాడ్ అయ్యే కొద్ది ఏమవుద్ది? హృదయం లోపల నుంచి వెతకడం ప్రారంభిస్తాం. దేవుడిని ఎప్పుడైనా అలాగెతికారా? ఎప్పుడైనా దేవుడిని అలాగెతికామా?
రోల్డ్ గోల్డ్ రింగ్ పడిపోయిన దానికి, గోల్డ్ రింగ్ పడిపోయిన దానికి. రోల్డ్ గోల్డ్ పడిపోయింది, 100 రూపాయలతో 150తో పెడతారు కదా అప్పుడప్పుడు ఊరికే ఇంట్లో అని. ఆ ఊరికే ఇంట్లో పడిపోయాయి అనుకోండి, అది లోపల పెట్టే డబ్బాలు పెట్టి ఇలా మోస్తారు కదా డబ్బాలు, ఆ డబ్బాలు పెట్టేది. అది పడిన దానికి ఇది పడిన దానికి ఎలా ఎత్తుకుతారు? మారదా? హృదయం ఎక్కడ పెడతారు ఇప్పుడు? దేనికి ఎక్కువ ఏది విలువ ఉంటే దానికి. ఇప్పుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఎతికేం అసలు ఒక్కసారైనా పూర్ణ హృదయంతో వెతికిన దాఖలాలు ఉంటాయా? ఉండవు, మనకి సాధారణంగా ఉండవు. ఇప్పుడు దేవుణ్ణి అలా ఎతికితే దొరుకుతాడంట. ఇప్పుడు దేవుడు మనుషుల్ని అలా ఎతుకుతాడు. దేవుడు మనుషులకి దగ్గర అవ్వడానికి అలాగా వెతుకుతాడు. ఇంకొక చిన్న మాట మీకు చెప్తాను. ఎప్పుడు ఎతకాలి, ఎలాగ ఎతకాలి అనే విషయం చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 16వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 11వ మాట చూడండి. 16, 11. యెహోవాని ఆశ్రయించండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధిని అప్పుడప్పుడు కాదా ఎప్పుడు వెతకాలండి. ఇప్పుడు దేవుణ్ణి వెతకడం అనేది ఎల్లప్పుడూ ప్రతిసారి దేవుణ్ణి వెతకాలి. సాధారణంగా మనం దేవుణ్ణి ఎన్నిసార్లు ఎదుగుతామంటే పెళ్లి సంబంధాల దగ్గర, దేవుడి చిత్తమో కాదో, దేవుని చిత్తంలో ఉండేవాళ్ళు రావాలి, దేవుని చిత్తం ఇక్కడ ఎతుకుతాం. దేవుని ముఖాన్ని, దేవుడిని ఎతకడం, దేవుని చిత్తాన్ని ఎతకడం ఇక్కడ ఎతుకుతాం. పెళ్లి సంబంధాల కొనాలా వద్దా ఇక్కడ ఎతుకుతాం, వెళ్ళాలా వద్దా, మనకి ఏది కావాలో అక్కడ దేవుని చిత్తాన్ని ఎతుకుతాం. ఏదైతే డౌట్ ఉంటుందో, అమ్మో అనే భయాలు ఉంటాయో అక్కడ దేవుడిని ఎతుకుతాం. ఇప్పుడు దేవుడిని ఎక్కడెక్కడ ఎతకాలంట? ప్రతి సమయంలో దేవుణ్ణి ఎతకాలి. ఎలాగ ఎతకాలంట? పూర్ణ మనసుతో ప్రతిసారి వెతకాలంట. ఎతుకుతున్నామా? ఇంతకీ వెతుకుతామా? ఇప్పుడు దేవుడేమో పూర్ణ మనసుతో మనకు దగ్గర అవ్వాలని ప్రయాసపడుతున్నాడు. మనము అంత తీవ్రంగా ప్రయాసపడుతున్నామా? దేవునికి దగ్గర అవ్వడానికి అంత ప్రయాసపడుతున్నామా? ఇందాక 2 సంఘటనలు చెప్పాను. ఏంటంటే మళ్ళీ చెప్పండి ఒకసారి. దాని మీదే ఈరోజు చెప్పబోతున్నా. నిజం ఏంటో అబద్ధం ఏంటో మనకు తెలియకుండానే ఉంటుంది. రెండోది అలవాటు అయిపోద్ది. ఒరిజినల్ డూప్లికేట్ ఏంటో మనం పసికట్టలేము, తెలుసుకోలేము, చాలా కష్టం. రెండోది అలవాటు అయిపోద్ది. ఇప్పుడు దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అనే విషయం మనం నేర్చుకుందాం. దేవునికి దగ్గర అవుతున్నామా లేదా, ప్రయాసపడుతున్నామా లేదా అనే విషయాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేవుడికి దగ్గరగా అయ్యే ప్రయత్నాలు మనము నిజము అని అనుకుంటున్న విషయాలు. ఆ తేనె ఎలాగైతే మా అమ్మ నిజమో అని అనుకుందో, మనం కూడా దేవునికి దగ్గర అవుతున్నాము అనే విషయాలు ఎలా అనుకుంటామో మొట్టమొదటి చెప్తాను నేను. 3 విషయాలు ఉంటాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే చర్చ్కి వెళ్ళడం అనండి. ఎందుకు వెళ్తారని ఎవరిని అడిగారు, ఏం చెప్తారు? ఇంట్లో చేసుకుంటే ఎండా అన్నారు, ఏం చెప్తారు? ఇంట్లో మా ఆయన సన్నిధి రాదా, దేవుడు ఎక్కడైనా ఉంటాడు అంటాడు. ఇప్పుడు ఏం చెప్తారు? చర్చికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఏంటి సమాధానం ఏమొస్తుంది? లేదా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ మన ఆలోచన ఎక్కడికి వస్తుందంటే చర్చికి వెళ్తే దేవుడికి దగ్గరగా వెళ్తున్నాం అని భావంతో వస్తాం మనం. ఒరిజినల్ ఏంటో డూప్లికేట్ ఏంటో పసికట్టలేము. మన భావం ఏంటంటే చర్చికి వెళ్తే దేవుడికి దగ్గరికి వెళ్తున్నాము. చర్చిలో ఎవరైనా బూత్ మాటలు మాట్లాడతారా? చర్చిలో ఎవరైనా గొడవ పడతారా? చర్చిలో ఎవరైనా చేయకుండా పని చేస్తారా? ఎందుకు చేయరు? దేవుడు ఉన్నాడా చర్చిలో దేవుడు ఉన్నాడా? ఎవరు చెప్పారు చర్చిలో దేవుడు ఉంటాడని? చర్చిలో దేవుడు ఉండడు. ఈ మాట విచిత్రం ఉన్నా చర్చిలో దేవుడు ఉండడు.
బైబిల్ చెప్తున్న ప్రకారం అంటే 2-3 ఎక్కడ నా నామంలో ఉంటారో అక్కడ ఉంటాడు. చర్చిలో ఉంటానని చెప్పలేదు. చర్చ్ బిల్డింగ్ అనేది ఒక ఆరాధించుకునే ప్లేసు. ఎండ వాన తడి గిడి రాకుండా ఆరాధించుకునే ప్లేస్ తప్ప చర్చ్ లోపల దేవుడు ఉంటాడు కాదు. ఇప్పుడు మన చర్చ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతాం. దేవుడు లోపల ఉంటాడు, వెళ్ళిపోతాడా? అమ్మయ్య హాలు వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాను తినేద్దాం అంటాడా? ఇప్పుడు చర్చ్ లోపల దేవుడు ఉంటాడు అనేది కాన్సెప్ట్ కాదు. ఎక్కడ 2-3 నామంటే అక్కడ ఉంటాడు. అది ఎక్కడైనా, ఇల్లు అయినా, బయట అయినా, సినిమా అయినా, ట్రైన్ అయినా, ఎక్కడైనా దేవుడు ఉంటాడు. చర్చిలో ఉంటాడు అనేది నమ్మకం. ఇప్పుడు చర్చికి దేనికి వస్తుందో అనే ప్రశ్న మనకు వస్తే మనకు తెలియట్లేదు. ఇప్పుడు నిజమేదో అబద్ధమేదో తెలుస్తుందా? మనం ఏమనుకుంటున్నామంటే చర్చికి వెళ్తున్నాం కాబట్టి దేవుడికి దగ్గరికి వెళ్ళిపోతున్నాము అనే నిజం అనుకుంటున్నాం. వాస్తవానికి అది నిజం కాదు. వాస్తవానికి అది నిజం కాదు. ఇప్పుడు ఒక తప్పు చేశారు అనుకుందాం. ఒక తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత కోర్టులో కేసు అవుతుంది. ఈరోజే జడ్జిమెంట్. అది జడ్జి గారు జడ్జిమెంట్ ఈరోజు వేస్తారు. అది ఏమి ఇస్తారో మీకు తెలియదు. అయితే 10 ఏళ్ళు జైలు శిక్ష లేదా విడుదల. ధైర్యంగా వెళ్తారా, భయపడితే వెళ్తారా? భయపడితే వెళ్తారా? ఎందుకు? జడ్జి గారు జడ్జిమెంట్ ఏమి ఇస్తారో భయంతో వెళ్తారు. 10 ఏళ్ళు జైలు శిక్ష అని రాస్తుందంటే అయిపోయినట్టు. ఇంకా అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారు. మన ఇంటికి కూడా వెళ్ళినవారు. ఇంకా అక్కడి నుంచే పట్టుకెళ్ళిపోతారు, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు జడ్జిమెంట్ ఏది వస్తుందో అనే భయం మనకుంది. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నా గురించి ఏం మాట్లాడుతాడో భయం ఉంటుంది మనకి. మనం ఏమనుకుంటున్నాం? దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఇదే కదా మన భ్రమ, ఇదే కదా మన మోసం, ఇదే కదా నిజమేంటో అబద్ధం ఏంటో మనకు తెలియట్లేదు. దేవుడి దగ్గరికి వస్తే నా గురించి ఏం మాట్లాడతాడో ఇది ఉంటుందా? పోనీ ఈ వారం నా గురించి ఏం మాట్లాడాడో మీరు విన్నారు. ఈ వారం మీ గురించి దేవుడు ఏం మాట్లాడాడో మీరు విన్నారు. వచ్చే వారం ధైర్యంగా వస్తారా? మరలా యథావిధంగా అలవాటు ప్రకారం వస్తారా? నేను ఇందాక 2 పదాలు చెప్పాను. ఒకటి నిజమేంటో అబద్ధం ఏంటో తెలీదు, ఇంకోటి అలవాటు. ఇప్పుడు మన భ్రమ ఏంటంటే చర్చికి వెళ్తున్నాను కాబట్టి దేవునికి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని నిజమేంటో అబద్ధమేంటో తెలియని పరిస్థితిలో ఉన్నాము. దేవుని సన్నిధికి లోపలికి వస్తే నా గురించి ఏం మాట్లాడతాడనే భయం ఉండాలి. వచ్చే వారం మళ్ళీ వచ్చినప్పుడు అయ్యో పోయిన వారం చెప్పిన మాట నేను వినలేదు, నా దేవుడు మళ్ళీ ఏమంటాడో ఈ భయం ఉండాలి. ఈ 2 ఉన్నాయా? అంటే ఏమైనట్టు మనకి? రెండోది అలవాటు అయిపోయింది. చర్చికి రావడం అనేది అలవాటు అయిపోయింది. ఇప్పుడు దేవుని దగ్గరగా అవుతున్న వారు ఇలా ఉండరు. మన ప్రయాస ఇది కాదు. మన భ్రమలో బ్రతుకుతున్నాం. చర్చికి వెళ్తున్నాం కాబట్టి బాగున్నాము, చర్చికి వెళ్తున్నాం కాబట్టి దేవునికి దగ్గరగా ఉన్నాము అనే అబద్ధంలో మనం బ్రతుకుతున్నాము. ఇది అబద్ధం. ఇప్పుడు ఒకవేళ ఒక నెల రోజులు మీరు చర్చికి రాలేదు, మీకు కుదరలేదు, మనసుకి ఏమైనా కలతలా అనిపిస్తుందా, మామూలుగా ఉంటుందా? ఎందుకు అనిపిస్తుంది? అది ఫ్లోలో వచ్చినా బాగా వచ్చింది. చర్చు అలవాటు అయిపోయి దేవుడు నాతో మాట్లాడితే దేవుడు నన్ను సరిచేస్తాడు, అయ్యో దేవుడి మాట ఆహారం అది తినకపోతే నేను చస్తాను, ఇది కాదు. చర్చికి వెళ్ళలేదు ఏంటో మనసంతా ఒకలా అయిపోయింది. చర్చికి వెళ్ళి ఏం చేసేస్తావు చెప్పు, ఏం నేర్చుకుంటావు చెప్పు, ఏం నేర్పించేస్తావు చెప్పు, ఏమీ ఉండదు. అయినా చర్చికి వెళ్ళిపోవాలి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చర్చికి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోతే అదొక తృప్తి, అదొక ఆనందం, ఒక సంతోషం. వెళ్ళి ఏం ఇప్పుడు మార్కెట్కి వెళ్తారండి, మన వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తారు, మండీకి వెళ్తారు, రైతు బజార్కి వెళ్తారు. అక్కడ ఏమీ లేకపోయినా వెళ్తారా? ఏమైనా ఉంటేనే వెళ్తారా? ఏమైనా ఉంటేనే వెళ్తారు కదా. ఇప్పుడు చర్చికి ఏదైనా అవుతేనే కదా మీరు రావాల్సింది. అలవాటు ప్రకారం ఏంటి? ఇప్పుడు అనుకుందాం, ఇక్కడ మన బజార్పూడ పేరు, అక్కడ ఆ మండీ లేదనుకుందాం, ఈరోజు పెట్టలేదు అనుకుందాం, ఈరోజు కాయగూరలు ఎవరు రాలేదు, అక్కడ స్ట్రైక్ చేసేటంటే మొత్తం అంతా ఖాళీ, ఎవరు లేదు పోయిన ఆదివారం నేను వెళ్ళాను, ఊరికి అలా వచ్చేస్తాను, వెళ్ళేవారు ఉంటారా? వెళ్ళరు కదా. ఇప్పుడు మా చర్చికి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను సరి చేస్తున్నాడు, వచ్చే వారం మళ్ళీ నేను అప్పు చెప్పుకోవాలి బాబు, ఇది ఉంటుందా? మనం ఏ అబద్ధంలో బ్రతుకుతున్నామంటే చర్చికి వెళ్ళాము, ఈ అబద్ధంలో బ్రతుకుతున్నాం. ఇది అబద్ధం.
చర్చికి వెళ్ళిన తర్వాత లోపల మారడం ప్రారంభించాలి. ఏ వాక్యం అయితే వింటున్నామో, ప్రభా ఈ వాక్యం నాకు మాట్లాడావు, సూటిగా నేను చెప్పావు, వచ్చే వారం నేను సరి చేసుకుంటాను, నీ ఎదురుగుండా యథార్థంగా నిలబడతాను అని ధైర్యంగా నిలబడి, లేదా భయంతో నిలబడి చేయలేనందుకు. ఈ రెండూ లేక ఒక అబద్ధంలో ఏం బతుకుతావు అంటే చర్చికి వెళ్ళిపోయాను. ఇప్పుడు చర్చికి రాని వాళ్ళని చూస్తుంటే వీళ్ళు చర్చికి రావట్లేదని మీకు అనిపిస్తుంది. వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమి ఉండదు, ఏమీ లేదు. వాళ్ళు రాలేదు, మీరు వచ్చారు అంతే. ఇప్పుడు లోపల ఆ పరివర్తన రాకపోతే చర్చికి వచ్చాము అనే అబద్ధంలోనే బ్రతుకుతాము, దేవునికి దగ్గర అవ్వలేదు. ఒక నెల చర్చికి రాకపోతే మీకు లోపల ఏదో కలత చెందుతుందంటే చర్చికి రాలేదని తప్ప దేవుడికి దగ్గర అవ్వలేకపోతున్నాను కాదు. ఏ వ్యక్తి అయితే దేవుడి దగ్గరికి ఉంటాడో చర్చికి రాకపోయినా అదే ధైర్యంతో ఉంటాడు. ఏ వ్యక్తికి అయితే చర్చికి రావడం కావదో, చర్చికి రాకపోయినా దేవుడితో నాకు సంబంధం కలిగి ఉన్నా నాకు ధైర్యంతో ఉంటాడు. చర్చ్ ఏం చేసింది మీకు? దేవుడితో కదా మీకు సంబంధం కలిగి ఉండాలి. అదే కదా ప్రయత్నం చేస్తున్నాం ఎప్పటి నుంచో. మీకు దేవునికి కదా కనెక్షన్ కుదరాలని చూస్తున్నాం. ఇప్పుడు దేవునికి దగ్గరగా అవుతున్నామా? దగ్గర అయ్యేమనుకుని అబద్ధంలో బ్రతుకుతున్నామా? ఖచ్చితంగా దగ్గర అయ్యేమనే భ్రమలో బ్రతుకుతున్నాం. ఒకటి అబద్ధం పనిచేసేస్తుంది, రెండోది అలవాటు పనిచేసేస్తుంది. దేవునికి దగ్గరగా అవ్వట్లేదు. రెండో విషయం చెప్తున్నాను నేను. దేవుడికి మనం దగ్గర అయ్యే ప్రయత్నాల్లో, దేవుడికి మనం దగ్గర అయ్యే ప్రయత్నాల్లో చిక్కుని చేసే పని. రెండోది యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ మాట చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఎవరైతే ఆరాధిస్తారో ఆత్మతోని సత్యముతోని ఆరాధించాలి. మళ్ళీ చదవండి. అది దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఎవరైతే ఆరాధిస్తారో, ఇక్కడ మళ్ళీ 2 డిగ్రీలు పెట్టాడు. ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. ఇక్కడ నేను రెండో అబద్ధము, రెండో అలవాటు ఇప్పుడు నేను చెప్పేది. చర్చికి రావడం అనేది ఒక అబద్ధము, అలవాటు. రెండో అబద్ధము దేవుని దగ్గరగా అయిపోతున్నాము, దగ్గరగా ఉన్నాము అనే రెండో అబద్ధం ఎక్కడ మొదలవుతారంటే ఇక్కడ ఆరాధన దగ్గర. చర్చికి వచ్చిన తర్వాత ఆరాధన. నాకు మా వాళ్ళు ఒక మాట ఏమంటారంటే, మా తెలిసిన వాళ్ళు, మీ చర్చు వాక్యం విషయంలో డౌట్ లేదు, వాక్యం విషయంలో 100కి 100 ఇవ్వచ్చు, కానీ ఆరాధన ఎందుకో పెద్ద బాగోదు, పాటలు పెద్ద బాగోవు. ఆరాధన బాగోదు, పాటలు పెద్ద బాగోదు, కానీ వాక్యం బాగుంటుంది. వాక్యంకి 100 వేస్తాడంట, పాటలు ఆరాధనకి 100కి 100 వేయడంట. ఎందుకురా అంటే ఆరాధన బాగుండాలి అన్నాడు. ఒక విషయం ఆలోచించి చెప్పండి. ఆరాధన దేనికోసం? ఇంతకీ ఆరాధన దేనికోసం? ఇప్పుడు సంఘం అంతా చేయడం కోసం, వ్యక్తిగతం అది ఆరాధన? ఆలోచించి చెప్పండి. దేవుడిని ఆరాధించడం అనేది సంఘం అంతా చేసినా, వ్యక్తిగతంగా చేసినా ఎవరు కలుపుతుంది అది కదా. ఇప్పుడు ఇక్కడ 20 మంది ఉందనుకుందాం. 20 మంది లేచి మనం ఆరాధన చేస్తున్నాం అనుకున్నాం. 20 మందిలో కొంతమంది ఆరాధనలో ఇన్వాల్వ్ అవ్వరు, ఊరికెలా పాడతారు, ఆరాధనలో ఇన్వాల్వ్. ఇప్పుడు పాడుతున్నవాడు ఆరాధనలో నడిపిస్తున్న వాడికి కనెక్ట్ అవుతారా, దేవుడికి వారికా? రైట్, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఆరాధన అనేది ఆత్మతోనే సత్యంతోనే చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు ఆరాధన చేసే టైంలో ఎక్కడైనా ఆత్మలో చేసిన అనుభవాలు ఉన్నాయా? ఆత్మ చేసిన అనుభవాలు ఇక్కడ ఎక్కడ తేడా జరుగుతుందంటే, కొన్ని సంఘాల్లో, కొన్ని ప్రాంతాల్లో వాయించే మ్యూజిక్లు ఉంటాయి, చక్కగా గిటార్లు, చక్కగా డ్రమ్ములు ఉంటాయి, పాట వినడానికి బాగుంటుంది. చూడండి, ఏ డప్పులు, ఏ గిటారు, ఏ కీబోర్డు లేని పాటలు ఒకలా ఉంటే, మ్యూజిక్ ఉన్న పాటలు ఒకలా ఉంటాయి. చూడండి, మీకు ఎంత బాగుందో, వినడానికి ఎంత బాగుందో అనిపిస్తుంది. ఏంటి బాగుంది? మ్యూజిక్ బాగుందా, పాట బాగుందా, ఆరాధన బాగుందా? పాట, మ్యూజిక్, ఈ 2 బాగున్నాయి. మనం ఏమనుకుంటాం? ఎంత
ఎంత బాగుందో మనసుకి. అబద్ధం, ఖచ్చితమైన అబద్ధం అక్కడే ఉంటుంది. ఈ తన్మయంలో ములుగుతారు. ఈ మ్యూజిక్లో ఇవన్నీ ఉండనుకోండి, లెగిసి పాట ఆరాధనంటే కళ్ళు మూసుకుని ఇలా ఇట్ట ఊగుతూ ఉంటారు. చక్కగా లోపల ఏం భావిస్తారంటే ఆత్మలో నేను ఆనందిస్తున్నాను ఒక భావంలో ఉంటారు. పచ్చి అబద్ధం అది. మ్యూజిక్ ఆపేస్తే ఆడ గొంతుకు ఆగిపోతే పాడేవాడిది, సడన్గా బొంగురికి వచ్చేస్తే ఆత్మ ఏమవుద్ది అక్కడ? అంటే వీటిని బట్టి ఆత్మ దేవుని ఆత్మ కాదు, అది కీబోర్డ్ ఆత్మ, గిటార్ ఆత్మ, డప్పుల ఆత్మ, పాడేవాడు ఆత్మ. ఇప్పుడు దేవుడైన యెహోవాని ఆత్మతోనే సత్యంతోనే ఆరాధించాలంట. ఇప్పుడు ఆత్మలో ఆనందించే విషయాల్లో ఆత్మ ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాల్లో, చెప్తున్న విషయాల్లో మీ శరీరం వింటుంది, రైట్? మీ శరీరంకు ఉన్న చెవులు వింటున్నాయి. ఒప్పుదల ఎక్కడ మొదలవుద్ది? ఆత్మ మొదలవుతుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీ శరీరం ఒప్పుకోదు అనుకోండి, ఈడు అన్నిలకి చెప్తా ఉంటాడులే అని అనుకుంటుంది. మీ ఆత్మ కూడా ఒప్పుకోదు. మీ శరీరం ఒప్పుకుంటే మీ ఆత్మ ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో అనే పదం వాడాడు. ఇక్కడ మనకు వచ్చినట్టు ఏదో ఆరాధన మనం చేసుకుంటున్నాం, మన ఆరాధన మనకు వచ్చినట్టు మనం ఏదో చేసుకుంటున్నాం. ఇప్పుడు సత్యంతో ఎలా చేస్తాం? దేవుడైన యెహోవాని ఆత్మతోని సత్యముతోని ఆరాధించాలని ఒక డిగ్రీ పెట్టాడు. సత్యంతో ఎలా చేస్తాం? ఏ కల్మషం లేకుండాను జీవించిన జీవితం స్పష్టంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఇదే కదా. ఇప్పుడు ఒకవేళ చిన్న తప్పు చేసావు, ఏదో వచ్చాం, చిన్న పొరపాటు చేసావు, వచ్చాం, చిన్న తప్పు పొరపాటు చేసి చర్చ్కి వచ్చాం, చర్చ్లో పాటలు అయిపోయిన తర్వాత ఆరాధన స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ తప్పు అయితే చేసామో అది ఒప్పుకుంటూ పాడతామా, ఒప్పుకుంటూ పాడతామా? ఇదే అన్నమాట తేడా. సత్యంతో అంటే హృదయం లోపల ఏది ఉందో అది ఒప్పుకుంటూ పాడాలి. దేవుణ్ణి సత్యముతోని, ఇదిగో ప్రభా నేను ఇలా చేశాను, అయినా నువ్వు ఆరాధనకి యోగ్యుడివి, నన్ను క్షమించు, నా లోపల అపరాధ భావంతో పాడడం, సత్యంతో పాడడం. అది కప్పి పాడుతున్నావు నీ శరీరం పనిచేస్తుందని అర్థం. మనం ఏమనుకుంటాం తెలుసా? ఆరాధనలో ఉన్నాము అని అబద్ధంలో బ్రతుకుతూ అలవాటు ప్రకారంగా ఆరాధన చేసుకుంటూ వస్తాము. సత్యంతో నమ్మి, నేను ఇలాంటి వాడిని, నన్ను ఇంత ప్రేమించావా అని నమ్మి పాడడం, ఒప్పుకొని పాడడం. ఇంత జరిగిందా క్రియ? నిన్నే ప్రేమించుని పాడతాం, నీ వెనుతిరిగానే పాడతాం, తిరగకుండా పాడతామా? తిరగకుండా ఆగుతామా? అన్నీ అయిపోతాయి, పాటలు అయిపోతాయి. ఏమైంది మనకి? ఆరాధన అలవాటు అయింది తప్ప ఆ వాస్తవం అనుకుంటున్నాం తప్ప అది అబద్ధంలోనే బ్రతుకుతాం. ఎప్పుడైతే సత్యము అని నమ్ముతామో, నేను తిరగను అనే పదం అన్నప్పుడు తిరగను ప్రభా, నాకు ఆ సహాయం చేయ ప్రభా అని సత్యాన్ని ఒప్పుకోవడం రావాలి. ఇది ఆత్మతో సత్యంతో ప్రారాధించడం. ఇప్పుడు ప్రతి ఆదివారం ఇలాగే చేస్తామా? ప్రతిసారి వెతకాలన్నాడు దేవుడు, ప్రతిసారి దేవుని వెతకాలన్నాడు దేవుడు. ఇప్పుడు ప్రతిసారి ఇంతలా వెతుకుతామా? సత్యంతో ఆరాధిస్తామా? ఇక్కడ అబద్ధంలో ఉండిపోతాం. దావీదు కీర్తనలు రాశాడు. ఏ టైంలో రాశాడు? అంటే టైం అంటే ఏ సందర్భంలో రాశాడు? పాపం చేసినప్పుడు పాటలు రాశాడు, దుఃఖం ఉన్నప్పుడు పాటలు రాశాడు, సంతోషం ఉన్నప్పుడు పాటలు రాశాడు, అయోమయ స్థితిలో ఉన్నప్పుడు పాటలు రాశాడు, భయపడిపోతున్నప్పుడు పాటలు రాశాడు. ఎన్ని సందర్భాలు ఉన్నాయి, అన్ని సందర్భాలు ఆయన పాటలు రాసి కీర్తించాడు దావీదు, రైట్? మనం అన్ని వేళ పాటలు పాడతామా? అన్ని వేళ పాటలు పాడతామా? దేవుని దగ్గరకు వచ్చి అన్ని వేళల్లో ఆరాధిస్తామా? ఇంట్లో గొడవ అయింది, ఇంట్లో గొడవపడి వచ్చారు, చర్చికి రాకముందే అయ్యే ముందే ఇంట్లో గొడవపడి వచ్చి కూర్చున్నారు. వస్తుందా మనస్ఫూర్తిగా? చేతిలా పెట్టి కొట్టబుద్ది ఇది ఎందుకో. ఒకవేళ అమ్మ చప్పటి కొట్టి పడదా అమ్మ నాలంటూ అనుకుందాం, ఎంత నీరసం ఉంటుందో.
ఎంత నీరసంగా వస్తుందో చప్పట్లు కొడుతున్నామో దోమలు కొడుతున్నాం ఏం తెలియదు. అలా ఇప్పుడు ఆత్మతో సత్యముతో వస్తుందా ఆరాధన? మనం ఏమనుకున్నాం? పాట పాడుతున్నాం అనుకుంటున్నాం, అబద్ధంలో బ్రతుకుతున్నాము. దావీదుకి ఎన్ని వచ్చినా పాటలు పాడేశాడు, ఏ కష్టం వచ్చినా పాటలు పాడతాడు, ఏ నొప్పి వచ్చినా పాటలు పాడతాడు, అన్యాయం జరిగినా పాటలు పాడతాడు, నష్టం జరిగినా పాటలు పాడాడు, ఏదొచ్చినా పాటలు పాడాడు దావీదు. అబద్ధంలో బ్రతకలేదు. మనకంతా అబద్ధంలో బ్రతుకుతూ అలవాటు ప్రకారమే చేస్తాం. ఇప్పుడు ఆలోచన, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు ముందు, దేవుడిని నమ్మని వారు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు ముందు, కొత్త వాళ్ళు వచ్చి వారికి అంతా కొత్త కూర్చోడం, కీర్తన ధ్యానం అయిపోయిన తర్వాత అందరు లేచి నిలబడదాం, కొద్దిసేపు ఆరాధిద్దాం అని చెప్పి అన్నాం. కొత్త వాళ్ళు లేస్తారు లేరా? మనం చూసి లేగిస్తారు, పక్కన అటు ఇటు చూస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కళ్ళు మూస్తారు, ఇప్పుడు ఇది చేశారు అని వాళ్ళు చేస్తారు. చేయరా? వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి ఏమీ తేడా లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే ఆడికి తెలియదు, మనకు తెలుసు. దౌర్భాగ్యం. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కొత్తగా వచ్చిన వ్యక్తికి తెలియదు, కానీ మనకు తెలుసు ఆ విషయం. మనము అలాగే చేస్తాము, ఆడాలే చేస్తాడు. వీళ్ళు కళ్ళు మూస్తున్నారు, నేను కళ్ళు మూస్తాను, వీళ్ళు చప్పట్లు కొడుతున్నాను, నేను చప్పట్లు కొడుతున్నాను, అంతకు మించి మనకి వాళ్ళకి ఏమీ తేడాలి. ఇప్పుడు దేవుడైన యెహోవాని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అబద్ధంలో బ్రతుకుతున్నాము, పాటలు నాకు అలవాటు ఏంటంటే, ఎవరితో నేను మాట్లాడుతూ ఉంటే మాట్లాడతాను, మాట్లాడకపోతే పాటలు వచ్చేస్తాయి నాకు. ఇది ప్రారంభ దినాలు అలవాటే. మాట్లాడుతున్నప్పుడు మామూలు మాట్లాడుతాను, ఎదురు ముగ్గురు అలా మాట్లాడుతూ ఉంటాయి. మాటలు ఆగిపోయిన వెంటనే పాటలు వచ్చేస్తాయి, పాటలు పాడేసుకుంటూ ఉంటాను. అదొక నాకు అలవాటు. ఒకరోజు ముగ్గురు స్నేహితులు కలిసి మేము ఒక దగ్గరికి వెళ్ళాం. ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు అలా మాట్లాడుకున్న తర్వాత మాటలు ఆగిపోయి మాటలు అయిపోగానే నాకు పాటలు వచ్చేస్తున్నాయి. అది గమనించాడు. రోజు మొత్తంలో నేను చాలాసార్లు చాలా పాటలు పాడుతున్నాను విషయం గమనించాడు. రాత్రి అయిపోయిన తర్వాత నన్ను ఒక మాట అడిగాడు, మేమిద్దరూ పాడట్లేదు, నువ్వు ఎందుకు పాడుతున్నావు అని అన్నాడు. పాడడం నాకు ఇష్టం అని చెప్పాను. ఒక మాట అడిగాడు, పాట పాడడం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తూ పాడుతున్నావా, మామూలుగా అలవాటు అయిపోయి పాడుతున్నావా అని అన్నాడు. నిజంగా ఆరాధిస్తూ పాడుతున్నాను అన్నాను. రాత్రి వెళ్ళి ఆలోచిస్తుంటే అండి, అలవాటు ప్రకారం పాడుతున్నాను నేను. పాటలు పాడడం అనేది నాకు అలవాటు అయ్యింది. నేను ఏ పాట పాడుకుంటున్నానా ఆ ప్రశ్న వేసిన తర్వాత రాత్రంతా ఆలోచిస్తూ ఉంటే నేను నా హృదయపూర్వకంగా నేను పాడట్లేదు, నా నోట్లో ఆ పాట అలవాటయ్యి పాడుతున్నాను. ఇప్పుడు దేవుడినంట సత్యంతో ఆరాధించాలి, పైన కాదు. నాకు అలవాటైపోయిన విషయాన్ని నేను దేవుడితో ఎల్లప్పుడూ కనెక్షన్లో ఉన్నాను అనుకుంటూ, దేవుని దగ్గరికి ఉన్నాను అనుకుంటూ, ఒక నిజం అనుకుంటూ అబద్ధాన్ని నమ్మి బతికెన్నాళ్ళు అలా పాటలు పాడుకోవడం అనేది, నేను దేవునికి దగ్గరికి ఉన్నాను, దేవుని స్తుతిస్తున్నాను అనుకుంటూ అబద్ధంలో బ్రతికాననే విషయం నాకు ప్రశ్న వేసే వరకు కూడా ఆగలేదు. తర్వాత రోజు వాడితో మాట్లాడి, నువ్వు అన్న తర్వాత నాకు అర్థమైంది, నేను అలవాటు ప్రకారం పాడుతున్నాను తప్ప లోపల నుంచి రావట్లేదు పాటలు పాడడం. ఇది నేను సరి చేసుకోవాలి, నువ్వు ఎందుకు అడిగావు నాకు తెలీదు, సంతోషం, ఈ మాట అడిగినందుకు నేను ఇప్పటి నుంచి మార్చుకుంటా చెప్పి ఆ రోజు మార్చుకుంటూ ప్రారంభించాను. ఇప్పుడు పాటలు అలవాటు ప్రకారం కొన్ని పాడతాం, కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి, ఇష్టమైన పాటలు. ఆ పాట పాడితే చాలా ఇష్టం ఉంటుంది. ఏంటి ఇష్టం పాటలు చెప్పండి? ముందు పాటలకి ఆ పాటకి ఏంటి తేడా? ముందు పాటకి దేవుడు దగ్గర రావట్లేదు, మీకు నచ్చే పాట దేవుడు వస్తే దేవుడు దగ్గరికి లోపల నుంచి అబద్ధంలో బ్రతుకుతున్నాము. ముందుది దేవుడిదే, రెండోది కూడా దేవుడిదే, కానీ మన బతుకంతా అబద్ధంలో బ్రతుకుతున్నాం. అబద్ధపు దగ్గరికి వచ్చేసి అలవాటు ప్రకారము జీవిస్తున్నాము. ఈ అలవాటు మానుకోవాలి. దేవుడి దగ్గరికి రావాలనే ప్రయత్నము పడాలి. ఈ అబద్ధంలో ఉంటూ దేవుడి దగ్గరికి మనం రాలేకపోతున్నాం. మొదటిది చర్చికి వెళ్ళే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో ఒక అబద్ధంలో బ్రతుకుతాం. చర్చికి రాకపోయినా వచ్చినా దేవుడు అనేవాడు నీకు దగ్గరకు ఉండాలి, ఇది అలవాటు అవ్వాలి. రెండోది ఆరాధన విషయంలోని అబద్ధంలో మనం బ్రతుకుతున్నాం, దేవునికి దగ్గర అయ్యే ప్రయాసం మనం పడాలి. మూడో విషయం చెప్తున్నాను, ప్రార్థన అనండి. ఇదొక అబద్ధం అండి. ఈ ప్రార్థన అనేది ఉందే, భయంకరమైన అబద్ధంలో బ్రతికించే బ్రతుకు ఇది ప్రార్థన. క్రైస్తవులు అందరికీ అలవాటు ప్రార్థన చేయడం. కొత్తగా వచ్చిన వారికి ఏం చెప్తారు మనం?
ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఈరోజు నమ్మాడు అనుకో, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో. ఈ మాట అలవాటు ప్రకారంగా చెప్పేస్తాం. అదే అలవాటు వాళ్ళకి అయిపోద్ది. కొన్నాళ్ళు అయిన తర్వాత వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చేసుకో, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేసుకో అనేది అలవాటు. ఇప్పుడు రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు మీరు? 3 సార్లు. మీరమ్మా? మీరు 3 సార్లు. ఇప్పుడు రోజులో ఒక 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అనుకుందాం. 3 సార్లు. రోజు మొత్తంలో ఒక్కసారి కూడా ప్రార్థన చేయకపోతే మీకు ఏదైనా అనిపిస్తుందా? అనిపించదా? రోజు మొత్తంలో ఒక్కసారైనా ప్రార్థన చేసుకోకపోతే మనసుకి ఏదైనా అనిపిస్తుందా? మామూలుగా ఉంటుందా? రెండో రోజు కూడా కుదరలేదు. ఏమనిపిస్తుంది? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి కొండలు ఎక్కేసి ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుంటేనే దేవునితో మీరు దగ్గరకున్న భావంలో ఉంటే అది అబద్ధం అండి. ఈ లెక్కనైతే యేసుప్రభు రోజంతా ప్రార్థన చేయాలి. వాక్యం చెప్పకూడదు. ఈ లెక్కన యేసుప్రభు రోజంతా ప్రార్థన చేయాలి. ఏ మనుషులతో కలగకూడదు. రోజంతా ప్రార్థన చేయాలి. ఏ అద్భుతాలు చేయకూడదు. రోజంతా చేయట్లేదే. ఇప్పుడు ప్రభు ఆ పని చేయట్లేదు. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటేనే మీకు తృప్తి కలుగుతుంది అంటే అది ఒక అబద్ధం. మీ లోపల మాట్లాడడం రావాలి. లోపల ప్రభుని స్తుతించడం రావాలి. లోపల ప్రార్థన లోపల రావాలి. ప్రత్యేకంగా కాసేపు కూర్చుంటేనే కాదు. ఇదొక మోసం, ఇదొక అబద్ధం. మీరు నించున్నా, నిలబడినా, వెళ్ళినా, కూర్చున్నా, ఎక్కడున్నా లోపల ప్రభుతో మాట్లాడడం రావాలి. మీరు మాట్లాడితే దేవుడికి దగ్గర అవుతాడు. ఇప్పుడు ప్రార్థన విషయంలోకి వద్దాం. ఎక్కడ మోసం జరుగుతుందంటే మార్క్స్ వార్తకు వద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ మాట చూడండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిలల్లా పొంది ఉన్నామని నమ్మండి. ఫస్ట్ నేను చెప్తున్నాను జాగ్రత్తగానండి. మీరు ప్రార్థన చేసేవన్నీ పొందేము అని నమ్మమన్నాడు. రైట్. ఇక్కడ ప్రార్థన చేస్తున్న మనం, ప్రార్థనకి అలవాటు పడిన మనం, ప్రార్థనలో దేవునితో ఉన్నామనే అబద్ధంలో బ్రతుకుతున్నాం. మనకి ఒక ప్రశ్న, మీకు కావాల్సింది అడుగుతారా? దేవుడు ఇవ్వాల్సింది అడుగుతారా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ చదవండి. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు అడుగుతున్న వాటిలన్నీ అడుగుతున్న వాటి అన్నీ పొంది ఉన్నామని నమ్మండి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నేను ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇదిగో నాకు ₹1,00,00,000 లాటరీ తగలాలి. ఇది నా ప్రార్థన. ఇప్పుడు నీవు ప్రార్థన చేసింది నమ్మన్నాడు. ఎంత లాటరీ? ₹1,00,00,000 లాటరీ. ఇప్పుడు నేను నమ్మన్నాడు. నన్ను అవుద్దా? ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో నమ్మమన్నాడు. నేను ప్రార్థన చేస్తాను. అవుద్దా? అవ్వదా? ఎందుకు అవ్వదు? అదేంటి మరి? ఇప్పుడు ప్రార్థన చేసినవన్నీ నమ్మమన్నాడు, వస్తాయని నమ్మన్నాడు. నేను వస్తాయని నమ్మి ప్రార్థన చేస్తాను. నాకు ₹1,00,00,000 కావాలి, లాటరీలో నాకు రావాలి, నాకే తగలాలి, ఆ నంబర్ రావాలి. ఇది నా ప్రయాస. ఇప్పుడు నా ప్రార్థన విన్నాడు అనే మీ లోపల మీ ఆత్మ ఏ విషయం చెప్తుందో, ఎందుకు వెండని పట్టున్నారు? ఎప్పుడైనా ఎందుకు వెండు? మీరు చక్కగా వెండని చెప్పేస్తున్నారు, డైరెక్ట్ చెప్పేస్తున్నారు. దేవుడికి మీకు బాగా సంబంధం ఉంది, మా దేవుడు ఇవ్వడండి నీకు అన్నట్టు చెప్తున్నారు. ఏ కారణం మీద చెప్తున్నారు? ఎవరని? కండిషన్ ఏంటి? అంటే మీకు తెలుసు కదా ఏది ఇస్తాడో ఏ దేవుడో. ఇప్పుడు దేవుడు ఇస్తావే అడుగుతున్నాడా? మీరు అడుగుతున్నారా? ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది అడుగుతున్నారా? మీకు ఏది కావాలో అది అడుగుతున్నారా? మరి నా దగ్గరికి వచ్చినప్పుడేమో కండిషన్స్, రూల్స్, లాస్ అని చెప్పి చట్టం ఒప్పుకోదండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటో చెప్పారు అలాగా? దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అది ఎప్పుడైనా కనిపెట్టారా? ఇది నా ప్రశ్న. ఏది ఇవ్వాలని ఆశపడుతున్నాడో అది కనిపెట్టారా? దేవుడికి దగ్గర అవ్వడం అంటే మీకు ఏది కావాలో అది అడగడం కాదు. దేవునికి దగ్గర అవ్వడం అంటే ఏదైతే దేవుడు ఆశిస్తున్నాడో అది అడగడం.
అలా అడిగారు ఎప్పుడైనా? నాకేం ఇవ్వాలనుకుంటున్నావు, ఏది ఇవ్వాలనుకున్నావు? లాస్ట్లో ఏమంటావు తెలుసా? నీ చిత్తం అయితే. ఇదొక అబద్ధం. చిత్తం అయితే ఇది అన్నప్పుడు అడగాల్సిన అవసరం ఏముంది? ఆలోచించండి లాజిక్. ఒకవేళ నీ చిత్తం ఉంటే చెయ్యు, నీ చిత్తం ఉంటే చెయ్యొద్దు అనే మాట అన్నప్పుడు అసలు అడగాల్సిన అవసరం ఏముంది అంటున్నాను నేను. మొత్తం అడగాల్సిన లిస్ట్ అంతా అడిగేసి కింద సైన్ పెట్టినట్టు నీ చిత్తం అంటున్నాం కదా. అడగాల్సిన లిస్ట్ అడగకుండాను ప్రభా నీ చిత్తం ఏదో అది నా జీవితంలో చెయ్యి అంటే అయిపోయింది కదా. 3 సెకండ్లో ప్రార్థన. ఇవన్నీ అడిగి నీ చిత్తం అని పెట్టడం ఎందుకు? ఇవన్నీ అడగకుండా నీ చిత్తం ఏదుందో అది చెయ్యి, నీ చిత్తంలో ఉంటే రాని, ఇంట అయిపోద్ది కదా. ఇప్పుడు మనం చేసే ప్రార్థన మనకు నచ్చినట్టు ఉండాలి కాదు, మనకు కావాల్సింది కాదు. ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అది నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ ప్రయాసం ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాస మనలో ఉండాలి. అవన్నీ మర్చిపోయి అవన్నీ వదిలిపెట్టి దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో దాని వైపు పరుగులెత్తాలి. ప్రార్థనలో మనం బ్రతుకులు ఎలా ఉంటాయంటే, ప్రార్థన చేసుకున్నాం 1 గంట చేసాము, ప్రార్థన చేసుకున్నాం ఒక 40 నిమిషాలు చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం అమ్మయ్య అనే తృప్తిలో బ్రతుకుతూ ఒక అబద్ధంలో బ్రతుకుతాం మనం. ఇదే అబద్ధం, ఇదే అలవాటు. ప్రార్థన చేయకపోతే మనసు అంటూ అది ఇదిలా ఉందండి, ఏంటో చాలా రోజులు అయిపోయిందండి, సరిగ్గా ప్రార్థన చేయలేదండి, ఇంటి నిండా చుట్టాలండి, ప్రార్థన చేయడానికి అవ్వట్లేదండి, కనీసం కూర్చుని బైబిల్ తినడం అవ్వట్లేదండి, లోపల ఎన్ని నొప్పులో. ఇవన్నీ ఒక అబద్ధాల్లో బ్రతికే బ్రతుకులు ఇవి, అలవాటు ప్రకారం చేసే బ్రతుకులు ఇవి. వీటి నుంచి బయటకు వచ్చి వాస్తవానికి రావాలి. రెండో విషయం చెప్తున్నాను, రెండో ప్రార్థన చెప్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ మాట. అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలా అంటే మన యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకి ఏమి తెలియదు. ఉచ్చరింపు కాని సఖ్యం కలిగినవి మూలుగలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. రైట్. ఇక్కడ ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మత్తు ఇంజెక్షన్ వేయించుకున్నారా? మత్తు ఇంజెక్షన్ ఎప్పుడు వేయించుకున్నారు? మా అయితే పళ్ళు తీయించినప్పుడు, సిజేరియన్ అయినప్పుడు మత్తు ఇంజెక్షన్ వేయించుకున్నారు. రైట్. అంతకుమించి ఇంకేమున్నాయి? సిజేరియన్ ఆపరేషన్ అప్పుడు లేకపోతే పళ్ళు తీసినప్పుడు మత్తు ఇంజెక్షన్. ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కోస్తున్నప్పుడు ఏం తెలుస్తుందో తెలీదా? చూస్తారు కానీ మనకి నొప్పి మనకి ఏం తెలియదు, మన శరీరం కోస్తున్నారనే విషయం కూడా మనకి తెలియదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో తెలియకుండా ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏం ప్రార్థన చేస్తున్నారో మీకు తెలియకుండా ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా? తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా? అంశం తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఏ పదాలు వాడాలో తెలుసు, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో తెలుసు, ఎలా ముగించాలో కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ అంటున్న మాట ఆత్మ ఆ పని చేస్తుందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆత్మ తనకు తానే దేవుని దగ్గర ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆత్మ చేస్తుంది. ఆత్మలో ప్రార్థన చేయడం రావాలి. అలవాటు ప్రకారం ప్రార్థన చేయడం మానాలి. అలవాటు ప్రకారం ప్రార్థన చేయడం మానాలి. ఈ అలవాటు ప్రకారం చేయడం అలవాటైపోతే ముందేం మాట్లాడమో ఆ తర్వాత రోజు కూడా అదే మాట్లాడతాం, తర్వాత రోజు ఏం మాట్లాడామో అప్పుడు కూడా 3వ రోజు కూడా అదే ప్రార్థన వస్తుంది. ప్రార్థన మారదు, ప్రార్థన పదాల మధ్య ప్రార్థన చేసే విధానం కూడా మారదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మలో ప్రార్థన చేయడం. దేవుడు ఆత్మే ఉన్నాడు గనక మన ఆత్మ దేవుడికి మొరపెట్టడం రావాలి. ఈ ఆత్మ దేవుడికి మొరపెట్టే విషయంలోని, ప్రార్థించే విషయంలోని శరీరంగా చేయడం మనకు బాగా అలవాటు. అంశం తెలిసినప్పుడు, విషయం తెలిసినప్పుడు, పరిస్థితి తెలిసినప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ మనకు తెలిసిపోతాయి. అన్నీ తెలిసి లాస్ట్లో ఆమేన్ అంటాం మనం. కానీ లోపల నుంచి ఆ ప్రార్థన రావాలి, ఆత్మలో చేయడం రావాలి. మీకు తెలియకుండా ఎప్పుడైతే మీరు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి. పెద్ద ఓటగడ్డ ఊహించండి ఒకసారి. ఊహించారా?
పెద్దగా ఓటుగడ్డలో చర్చ్ ఊహించారా? చర్చ్కి దగ్గర అలా ఎదురుగుండా వెళ్తే రాజేష్ వాళ్ళ ఇల్లు ఊహించుకున్నారా? ఊహించుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఊహలు వచ్చే రాలేదా? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఆత్మను అలా పట్టుకోవాలి. ప్రభా 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 అలవాటు అయిపోయింది అనుకో, నోరు మాట్లాడుతూ ఉంటుంది, ప్రార్థన చెప్పేస్తూ ఉంటుంది, అందరూ లొడ చెప్పేసి ఆమె చెప్పేస్తుంది. లోపల మీరు ఎలాగైతే ఊహిస్తున్నారు, ఇక్కడే ఉన్నారు కానీ ఊహిస్తున్నారు, ఎలాగైతే ఊహిస్తున్నారో అలా లోపల మీ ఆత్మని కలపడం రావాలి. మీరు ప్రార్థన చేస్తారు కానీ ప్రభా ప్రభా ఈ మాట ఏంటి, ఈ మాట ఏంటి, ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా చెప్పాల్సి ఉన్నాయా, ఇంకేం తెలియపరచాల్సి ఉన్నాయా, ఇంకేదైనా పదాలు మాట్లాడాల్సి ఉన్నాయా? నేను ఒక సిస్టర్ గారి దగ్గర ఆ విషయాన్ని నేర్చుకున్నాను. ఆవిడ వచ్చి కనుక ప్రార్థన చేస్తే, ఆ సిస్టర్ గారు వచ్చి కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అక్కడున్న ఒక 6 7 ఆ ప్రార్థన వల్ల సరిచేయబడతారు. మామూలుగా ప్రార్థన మొదలయ్యే ముందు సిస్టర్ గారు మామూలుగా ప్రార్థన మొదలయ్యే ముందు ప్రార్థన చేసి ప్రారంభించండి అని అంటే సరేనా అని మోకరించి ముసుకేసి ప్రార్థన చేయడం మొదలు పెడుతుందండి. ప్రారంభంలోనే ప్రభా నేనేం ప్రార్థన చేయాలో నాకు కొంచెం సహాయం చేయండి, ఏ విషయాలు ప్రార్థన చేయాలో సహాయం చేయండి అంటూ మొదలు పెడుతుందండి. ఆవిడ ప్రార్థన చేసి ఒక 6 నిమిషాలు 7 నిమిషాల లోపలే ఆవిడ ఏ ప్రార్థన చేశారో ఆ తాలూకు సమాధానం పొందుకున్న వాళ్ళు 6 ఉంటారు. నా ప్రార్థన నా దేవుడు అన్నారు, ఆ సిస్టర్ గారి ద్వారా ఆ మాటను పలికించే నాకు ధైర్యం వచ్చిందండి అని చెప్తారు. ఆ సిస్టర్ గారు ఎవరో ఈ చర్చలో ఎవరికి తెలియదు, కానీ ఆవిడ చేసిన ప్రార్థన వల్ల, మాట్లాడిన పదాల వల్ల వాళ్ళు మేలు పొందుకున్నారు. ఇది ఆత్మలో చేయడం. ఇప్పుడు మనకు తెలిసిన ప్రార్థన చేయడము ఇది ఒక అబద్ధము. ఆత్మలో చేయడం రావాలి. దేవునికి దగ్గర అయిపోయాము, దగ్గరగా ఉన్నాము అనుకుంటూనే ఆ ప్రార్థన చేస్తాం. 3వ విషయం చెప్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ మాట చూడండి. 5:16. ఫస్ట్ది ఇక్కడ చెప్తున్న విషయం యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ మాటలో మీ పాపముని ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్టు ఒకరి గురించి ఒకరు. ఇక్కడ ఈ 2 పదాలు మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. పాపముల్ని ఒకరితో ఒకరు. ఎవరితో ఎవరు? ఏ ఒకరు? ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను అనుకోండి, మీతో ఒప్పుకోవాలా? మీదే చెప్పాలా? అదేనా అంటుంది బైబిల్. మళ్ళీ చదవండి. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే పాపం ఒప్పుకోమన్నాడు. రెండో కండిషన్ ఏంటంటే తర్వాత ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ముందనలే, పాపం ఒప్పుకున్న తర్వాత ప్రార్థన చేయండి. ఒకరితో ఒకడంటే ఇప్పుడు నాకు సత్యవతం గారికి ఏదైనా గొడవ అయింది అనుకుందాం, నాకు కృపం గారికి ఏదైనా గొడవ అయింది అనుకుందాం. ఇప్పుడు ఒకరితో ఒకరంటే సంబంధం కాదు. నేను సత్యవతం గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ విషయంలో నేను ఇలా తప్పు చేశాను, మీ విషయంలో ఇలా పాపం చేశాను, చేయకుండా ఉండవలసింది, అనకుండా ఉండవలసింది, ఈ మాట నేను అనేసాను, దీనివల్ల నేను ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతున్నాను అనిన తర్వాతే ప్రార్థన. అనిన తర్వాతే ప్రార్థన. ఒకరి దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేసుకోవాలంట. ఇంత ఉంటుందా ప్రార్థనకి? ఆడు ముందు అన్నాడు కాబట్టి నేను అలా అన్నాను, నా తప్పే ఉంది దాంట్లో. ఆడు ఎన్నిసార్లు నన్ను అనలేదు. మన ప్రార్థన చేస్తాం. ప్రార్థన చెయ్యాలి అంటే ఒక కండిషన్ ఉంది. ప్రార్థన చెయ్యాలంటే ఒక లిటికేషన్ పెట్టాడు. ఒకరితో ఒకరు పాపాన్ని ఒప్పుకున్న తర్వాతే ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఎంతమందితో వివాదం ఉందో, ఎంతమందితో గొడవ ఉందో, అంతమందితో పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాం. అవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా రెండో మెట్టుకు వచ్చేస్తున్నాం. ఫస్ట్ మెట్టేమో ఒకరితో ఒకడు పాపాన్ని ఒప్పుకోవాలన్నాడు, రెండో మెట్టు తర్వాత ప్రార్థన చేయమన్నాడు. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాము, ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాము. ఏంటి భ్రమలో బ్రతుకుతున్నాం? ఇప్పుడు ఒక అబద్ధంలో ఏం బ్రతుకుతున్నాం మనం?
ప్రార్థన చేశానని ఒక అబద్ధంలో బ్రతుకుతున్నాం. ప్రార్థన అలవాటైపోయి అలవాట్లో బ్రతుకుతున్నాం. ఒప్పుకోకుండా ఈ రెండో మెట్టు ఎక్కడానికి వీల్లేదు. ఒకరితో ఒకరు పాపాన్ని ఒప్పుకొని, నీ ఎడల నేను తప్పు చేశాను, నీ ఎడల ఇలా ఆలోచన, నీ విషయంలో నేను తప్పుగా ఆలోచన, నన్ను క్షమించు అని చెప్పిన తర్వాతే ప్రార్థన. ప్రార్థనకు ముందు ఇది ఉంది, ఇది లేకుండా అది లేదు. ప్రార్థన చేసి ఒప్పుకోమనలే, ఒప్పుకున్న తర్వాతే. ఇంత తతంగా చేస్తాం మనం. ప్రార్థనకు ఉంటుందా ఇంత తతంగా? ఆయన ఏమనుకుంటున్నాడో అది ఆశించాలి. మన శరీరం ఏం ప్రార్థన చేస్తుందో అది కాకుండా ఆత్మలో ప్రార్థన చేయాలి. ఒకరితో ఒకరు పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేయాలి. ఇన్ని చేస్తామా? ఇవన్నీ కొట్టివేసి మనకి ఏది వచ్చో అది చేసి అమ్మయ్య ప్రార్థన చేసుకున్నాను అనుకునే అబద్ధంలో బ్రతుకుతూ అలవాటు ప్రకారం జీవించేస్తున్నాము. ఏ దేవుడైతే మన దగ్గరికి రావడానికి ప్రయాసపడ్డాడో, చాలా ప్రయాసపడ్డాడు. ఏ దేవుడైతే మన దగ్గర కావాలని ప్రయాసపడ్డాడో, చాలా ప్రయాసపడ్డాడు. మనం దేవునికి దగ్గరగా అవ్వడానికి మన సంఘం చర్చ్కి రావడం అనే ఒక అబద్ధంలో బ్రతుకుతున్నాం. దేవుని వాక్యం వినే విషయంలో అబద్ధంలో బ్రతుకుతున్నాం. ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో ఒక అబద్ధంలోనే బ్రతుకుతున్నాం తప్ప దేవునికి మనకి దగ్గర పెరగట్లేదు. వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ దేవునికి దగ్గర అవ్వాలి. రోజు రోజుకి దగ్గర అవుతున్నట్టు తెలుస్తుందా? ఇప్పుడు చలికాలం కరెంట్ బిల్ ఒకలా వస్తుంది, చలికాలం కరెంట్ బిల్ ఒకలా వస్తుంది, వర్షాకాలం కరెంట్ బిల్ ఇంకోలా వస్తుంది, ఎండాకాలం మారుతున్నట్టు మీకు తెలుస్తుందో తెలియట్లేదా? బిల్లులు ఎందుకు తెలుస్తుంది? అక్షరాలు మారుతున్నాయి, డబ్బులు ఇచ్చే పద్ధతి మారుతుంది, పెరుగుతున్నాయి. ఇప్పుడు దేవుడికి నాకు ఆ సహవాసం పెరుగుతుంది లేదు తెలుస్తుందో తెలియట్లేదా? తెలుస్తుందా? తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే చర్చికి వెళ్తున్నాం అనే ఒక అబద్ధంలో బ్రతుకుతున్నాం, దేవుడికి దగ్గరలో ఉన్నాం అనే ఒక అబద్ధంలో బ్రతుకుతున్నాం. ఒక అలవాటు ప్రకారం చర్చికి వస్తూ, అలవాటు ప్రకారం ఆరాధిస్తూ, అలవాటు ప్రకారమే ప్రార్థనకి అలవాటు పడిపోయింది. వాస్తవానికి నిజంలో లేదు.